చిన్న పాయింట్ ఏంటంటే ఆఫ్ కోర్స్ అంత ఇదిగా సీరియస్, కొద్దిగా కాంగ్రెస్ కల్చర్ బీజేపీలోకి వస్తుందనేది కూడా ఒకటి ఉన్నది. అంటే ఎట్లా పైన ఎవరినో ఒకటి మేనేజ్ చేస్తే మాకు టికెట్ వస్తుంది అనేటటువంటి భావన. నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, కాన్స్టిట్యున్సీ పేర్లు చెప్పను కానీ, ఒక కాన్స్టిట్యున్సీలో నాకు కాస్త కనెక్ట్ ఉన్న కాన్స్టిట్యున్సీలో గ్రౌండ్ లెవెల్ వాళ్ళందరూ ఒక పేరు బాగుందని చెప్పారు. అప్పుడు మన మహారాష్ట్ర నుంచి ఆయన జావడేకర్ గారు ఉన్నారు, ఆయనతో కాస్త అప్పుడు ఆ కమిటీలో నేను టచ్లో ఉన్నాను కాబట్టి, సార్ ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీకి ఈయన పేరైతేనే బాగుండేటట్టుంది, దట్ ఈస్ ది గ్రౌండ్ లెవెల్ ఫీలింగ్ ఐఎమ్ గెటింగ్ అని చెప్పాను. బట్ ఫైనల్గా వచ్చినప్పుడు ఇంకెవడికి వచ్చింది, వాడి డిపాజిట్లు కూడా రాలేదు. వీడు ఇండిపెండెంట్గా వేసి ఈ గాట్ ఏ సబ్స్టాన్షియల్ ఓటింగ్. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ పై కనెక్ట్తో కింద చేసుకోవచ్చు అనేది రాకుండా ఆ కల్చర్ను మీరు కొద్దిగా ఏమైనా నియంత్రించి రియల్గా పనిచేసేటటువంటి కార్యకర్తలను రికగ్నైజ్ చేసే విధానాన్ని ఏమైనా ఆలోచించగలరా? అదే ఇప్పుడు మా ఊర్లో నేను చెప్పినట్టు, ఇప్పుడు మాకు అక్కడ దళిత్ రిజర్వ్డ్ ఫర్ సర్పంచ్ మేము అక్కడ తయారు చేసుకున్నాం. అక్కడ మా క్యాడర్ వచ్చింది. దానికి ఏంటంటే లోకల్ లీడర్షిప్ డెవలప్ కావాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆల్ సెట్ అండ్ డన్, హైదరాబాద్ అనగానే బీజేపీ అనగానే హైదరాబాద్ లీడర్స్ అందరూ హైదరాబాద్లో ఉంటారు. నాట్ ఓన్లీ హైదరాబాద్ బీజేపీ బట్ ఈవెన్ అదర్ పార్టీస్ లీడర్స్ అంతా బికాస్ ఆఫ్ ది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనో ఇంకేదనో బిజినెస్ అనో ఏదైనా మొత్తానికి దే ఆర్ ఆల్ మైగ్రేటింగ్ టు హైదరాబాద్, ఆ అర్బన్ ఏరియాస్. ఇప్పుడు అట్లా కాదు. నేను చెప్తున్నాను ఈరోజు కూడా, నేను మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ లీడర్ యూ షుడ్ గో టు మాసెస్. మీరు పబ్లిక్లో పోవాల్సి ఉంది. మీరు హైదరాబాద్లో లీడర్షిప్ చేస్తా, నీ పార్టీ జనరల్ సెక్రటరీ లీడర్షిప్ చేస్తాను కాదు. నువ్వు పార్టీ జనరల్ సెక్రటరీ పార్టీకి పనిచేయి. బట్ నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలా, ఎమ్మెల్యే సీటు కావాలా, కిందికి పోయి పనిచేసి పబ్లిక్ నుంచి ఈ పేరు కావాలి మాకు, ఈయన కావాలని చెప్పి తీసుకురండి. అంతేగాని ఇక్కడ వచ్చి రామచంద్రరావు చెప్పి నేను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అట్లా నడవదిగా. సో పబ్లిక్ షుడ్, దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే లోకల్ లీడర్షిప్ డెవలప్ కావాలి. రైట్ ఫ్రమ్ వార్డ్ మెంబర్, పంచాయత్సే పార్లమెంట్. ఇది నా దట్ ఇస్ మై విజన్ అండ్ ఐ విల్ డూ ఇట్. చిన్నగా నేను మంచిగా బూత్ లెవెల్ పోతున్నాను. ఇప్పుడు ఇప్పటికే నేను ఫస్ట్ టూర్ తీసుకుందిగా సౌత్ తెలంగాణ. ఐ వెంట్ టు నల్గొండ, సూర్యాపేట, మా ఊళ్ళో పండుకున్నా. సో దట్ పీపుల్ నా అటాచ్ కావాలి. దాని తర్వాత నిన్న పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్, నారాయణపేట్ అండ్ దెన్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, ఇవన్నీ నేను నిన్న అయిపోయింది. మళ్ళీ రేపు ఖమ్మం, కొత్తగూడెం, మళ్ళీ సౌత్ తెలంగాణ, ఖమ్మం, కొత్తగూడెం అండ్ మహబూబాబాద్ రేపు ఎల్లుండి 2 రోజులు. సో ఐఎమ్ టూరింగ్ ఆల్ ది ప్లేసెస్. రూరల్ సైడ్ పోతున్నా. ఐఎమ్ స్లీపింగ్ ఇన్ మై క్యాడర్స్ హౌస్. కరగా తింటున్నా, అక్కడ తింటున్నా, నేను ఎస్సీ వాడలు తింటున్నా, మన ట్రైబల్స్ దగ్గర తింటున్నా. అంటే ఐ వాంట్ టు మేక్ ది పీపుల్ ఫీల్ దట్ భారతీయ జనతా పార్టీ ఈజ్ నో మోర్ అన్ అర్బన్ బేస్డ్ పార్టీ. మీ పీపుల్స్ పార్టీ, పీపుల్ మధ్యన ఉంటామని చెప్పి చేస్తాను. ఇదండి ఈరోజు మన రామచంద్రరావు గారి విషన్ ఫర్ బీజేపీని తెలంగాణలో డెవలప్ చేయటం కోసంగా. ఇన్ఫ్యాక్ట్ చాలా విషయాల్లో నేను అనుకుంటున్నటువంటి అభిప్రాయాలకు ఆల్రెడీ ఆయన యాక్షనబుల్ చేసేసాడు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ ఈ రకంగా చేస్తే పార్టీ గట్టిపడుతుంది, ఎవరు ఆలోచించటం లేదు అని నేను అనుకుంటూ ఉండేవాడిని. సో అవన్నీ దాంట్లోనే తీసుకొని పోతూ ఉన్నాడు. నిరంతర దీక్షతో, అకుంఠిత మోటివ్తో ముందుకు పోతూ ఉన్నారు. తప్పకుండా వారి అధ్యక్షతన తెలంగాణలో బీజేపీ బలపడి గెలిచి వారి ఆధ్వర్యంలో ఈ నెక్స్ట్ ఎలక్షన్స్లో పూర్తిగా ముందుకు పోతుందని, బలపడుతుందని ఆశించటం కాదు, నాకు పూర్తి నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైం. నమస్కారం.